గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్లకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ను నిన్న రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రాజీవ్ యువ వికాసం కోసం ఆల్మోస్ట్ చాలా విషయాలు మీకు తెలిసే ఉంటాయి. కానీ ఇందులో గైడ్లైన్స్లో ఏజ్ లిమిట్కు సంబంధించినటువంటి వివరాలను కూడా పేర్కొనడం అనేది జరిగింది. ఈ ఏజ్ లిమిట్ పైనే చాలామందికి కన్ఫ్యూజ్ అనేది ఉంది. ఇందులో వయసును నిర్ధారించారు. ఇక్కడ అగ్రికల్చర్ యూనిట్స్కు దరఖాస్తు చేసుకునేటువంటి వారికి ఇక్కడ 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వయసు ఉండాలి అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇక నాన్ అగ్రికల్చర్ యూనిట్స్కు దరఖాస్తు చేసుకోనే వారికి 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు వయసు ఉండాలని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. అగ్రికల్చర్ యూనిట్స్కు 60 సంవత్సరాలు, నాన్ అగ్రికల్చర్ యూనిట్స్కు 55 సంవత్సరాల లోపు వయసును కలిగి ఉండాలి. ఇక వార్షిక ఆదాయాన్ని కూడా ఇందులో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రము సంవత్సర ఆదాయము 1,50,000 రూపాయలకు మించకూడదు. పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రము 2 లక్షల లోపు ఆదాయాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు. ఇక దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు వివరాలను తప్పకుండా జత చేయాలి అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు. రేషన్ కార్డు లేనటువంటి వారికి కూడా అవకాశాన్ని కల్పించారు. రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు మీ సేవ ద్వారా ఎంఆర్ఓ గారు జారీ చేసినటువంటి ఆదాయ ధృవీకరణ పత్రాన్ని జత చేయాలి అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇక యూనిట్లను గతంలో 3 కేటగిరీలుగా పేర్కోవడం అనేది జరిగింది. ఈ 3 కేటగిరీలను 4 కేటగిరీలుగా విభజించడం అనేది జరిగింది. మరియు సబ్సిడీని కూడా పెంచడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ 4 కేటగిరీల్లో ఇక్కడ మొదటి కేటగిరీ 50,000 లోపు దరఖాస్తు చేసుకొని ఉన్నట్లయితే 50,000 లోపు లోన్ తీసుకునేటువంటి వారికి 100% సబ్సిడీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే 50,000 మరి తిరిగి చెల్లించవలసినటువంటి అవసరం లేదు. వీళ్ళకి టోటల్గా ఫ్రీగా 50,000 ఇస్తారు. ఇక తర్వాత 50,000 నుంచి 1,00,000 రూపాయల లోపు లోన్కు దరఖాస్తు చేసుకునేటువంటి వారికి 90% సబ్సిడీ ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళు కేవలం ఒక 10,000 చెల్లించవలసి ఉంటుంది. ఇక తర్వాత 1,00,000 రూపాయల నుంచి 2 లక్షల లోపు దరఖాస్తు చేసుకునేటువంటి వారికి 80% సబ్సిడీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళు కేవలం 20% తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇక 2 లక్షల నుంచి 4 లక్షల లోపు ఈ లోన్లకు దరఖాస్తు చేసుకునేటువంటి వారికి 70% సబ్సిడీని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళు ఒక 30% తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా 4 కేటగిరీలుగా ఈ లోన్లను విభజించి సబ్సిడీని గతంలో కంటే ఒక 10% పెంచడం అనేది జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించి లోన్లుగా ఫస్ట్ పేర్కొన్నారు. అయితే ఇక్కడ మరో కేటగిరీ యాడ్ అయింది. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు మరియు ఈబీసీలకు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి కూడా అవకాశాన్ని ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. వారికి ప్రత్యేకంగా కేటగిరీలను కూడా కేటాయించడం అనేది జరిగింది. అయితే ఇందులో పేర్కొన్న మరికొన్ని అంశాలు ఏంటి అంటే ఒక్క గ్రామంలో ఎవరైతే యూనిట్లు పెట్టుకుంటారో ఒక యూనిట్ను ఒకరికి కేటాయించినట్లయితే అదే యూనిట్ను మరొకరికి కేటాయించరు అని ఇందులో పేర్కొన్నారు. ఉదాహరణకు ఒక గ్రామంలో ఒక వ్యక్తి వ్యవసాయానికి సంబంధించినటువంటి ట్రాక్టర్ను పెట్టుకున్నాడు అనుకోండి, అదే ట్రాక్టర్ను మరొకరికి ఇవ్వరు. ఒకే రకమైన యూనిట్ను ఇద్దరికి ఇవ్వరు, ఒకరికే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత కుటుంబంలో ఒకరికే అవకాశం అనేది ఉంటుంది. కుటుంబంలో ఇద్దరు దరఖాస్తు చేసుకున్నా కానీ ఒకరికే ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా ఎలాంటి సబ్సిడీ లోను తీసుకొని ఉండకూడదు అని పేర్కొన్నారు. మరియు ఇప్పుడు ఒకవేళ సబ్సిడీ లోన్ తీసుకున్నట్లయితే వచ్చే 5 సంవత్సరాల వరకు వాళ్ళు సబ్సిడీ లోన్లు తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉండదు అని పేర్కొన్నారు. ఇక ఈ మొత్తం యూనిట్లలో ఇక్కడ కేటాయించినటువంటి యూనిట్లలో ఒక జిల్లాకు ఒక 5,000 యూనిట్లను కేటాయిస్తే అందులో 25% మహిళలకు కేటాయించడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత వికలాంగులకు కూడా ఒక 5% రిజర్వేషన్ను ఇందులో అమలు చేయడం జరుగుతుంది అని కూడా పేర్కొన్నారు. వికలాంగులకు ఇది మంచి అవకాశము అని చెప్పుకోవాలి. వికలాంగులు ఎవరైతే ఉంటారో మహిళా వికలాంగులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక మహిళలకు కేటాయించిన ఇక్కడ 25% రిజర్వేషన్లో ఇక్కడ ఒంటరి మహిళలకు మరియు వితంతు మహిళలకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చి సెలెక్ట్ చేయడం జరుగుతుందని కూడా ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇక మీరు చివరిగా
ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అంటే OBMMS వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా దరఖాస్తు చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధిత పత్రాలు జత చేసి మీరు గ్రామీణ ప్రాంతాల ప్రజలు అయితే మాత్రము మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి MPDO కార్యాలయంలో అందజేయవలసి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రము మున్సిపల్ కార్యాలయంలో అందజేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు ట్రూ కాపీలను అందజేసిన తర్వాత ఇక్కడ సెలెక్టింగ్ చేసేదానికి మండల లెవెల్లో MPDO ఆధ్వర్యంలో ఒక కమిటీ అనేది ఉంటుంది. వారు సెలెక్ట్ చేసి జిల్లాకు పంపించడం అనేది జరుగుతుంది. జిల్లా లెవెల్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది. వారు ఫైనల్ సెలెక్ట్ చేసి అభ్యర్థులను ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎంపిక ప్రక్రియ అనేది ఏప్రిల్ నెలలో జరుగుతుంది. జూన్ 2వ తేదీ నాటికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ సెలెక్ట్ అయినటువంటి వారికి మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి వాళ్లకు ప్రమాణ పత్రాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ సబ్సిడీ రుణాలకు సంబంధించి రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఉన్నది ఉన్నట్టుగా ఆ విషయాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.